దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక గొప్ప నాయకుడు. ఈరోజు ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎవరెన్ని అనుకున్నా, మనకి పదవులు ఇచ్చే దాంట్లో, మనకి అవకాశాలు ఇచ్చే దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా 70 సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయ్యారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. 1/2% పైగా ఈరోజు పదవులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. బీసీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, మైనార్టీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అయిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి లాగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పే ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మన ముందు ఇంకా 5 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం, అందరూ కట్టగట్టుకొని దుష్ట చతుష్టయం లాగా ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క దత్తపుత్రుడు, ఒక పక్క మీడియా ఛానళ్ళు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోతుందని రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టేదానికి, నాటకాలు ఆడేదానికి, మోసాలు చేసేదానికి వస్తారు సోదరులారా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మైనారిటీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు మనల్ని ఇంత పెద్ద గౌరవంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మన ముందు ఇంకో సోదరుడు ఉన్నాడు ఎంపీగా, నందిగామ సురేష్ని. ఈరోజు ఎంపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను నమ్ముకున్న పేదవాడైనా సరే పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి